హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బెంగళూరులో మా హౌస్ బ్యాచులర్స్ ఖాళీ చేసే ముందు ఎలా ఉందో మీకు ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంకా మేము పెయింటర్ వాళ్ళు వస్తే వాళ్ళతో క్లీన్ చేయించుకుంటున్నాం. రిమైనింగ్ ఏం ఐటమ్స్ ఉన్నాయని అన్నీ బయట పడేస్తున్నాం. వాళ్ళైతే ఏం వెకేట్ చేయకుండా వెళ్ళిపోయారండి. ఇంకా మనీ కూడా తెలిసిందే కదా, మనకి లాస్ట్ మంత్ ఎగ్గొట్టేశారు. వాటర్ బిల్ కూడా ఇవ్వలేదు, పవర్ బిల్ కూడా పే చేయలేదన్నమాట. ఇంకా లాస్ట్కి వచ్చి ఒక 2 months తర్వాత 1.5 month తర్వాత వచ్చి కొంచెం మనీ ఇచ్చి వెళ్ళిపోయారు. మరి బేసిక్ ఏమి ఇవ్వకుండా వెళ్తే బాగోదు కదా అని చెప్పి ఇట్స్ ఓకే ఇంకా వచ్చింది తీసుకున్నాం. ఇంకేం చేయలేం కదా. ఇంకా అలానే మన ఇల్లు ఎన్ని రోజులు ఖాళీ చేసి ఉంచుకుంటామని చెప్పి ఇంకా మేమే ఇంకా ఇచ్చేసేసామన్నమాట, వదిలేసాము. కాకపోతే మాకు ఇప్పుడు జూలైలో ఆగస్టులో రెంట్కి వచ్చారండి. అంటే నియర్లీ 3 months రెంట్ లాస్, ప్లస్ వాళ్ళు కూడా రెంట్ ఇవ్వలేదు. చాలా అంటే ఎందుకంటే ఆషాఢం వచ్చింది కదా, సో ఆషాఢం ముందు పెట్టుకొని ఎవరు తొందరగా ఇంట్లోకి దిగరు. ఇంకా అదంతా మాకు మైనస్ అయిపోయింది. ఇంకా ఇట్స్ ఓకే, ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటాం కదా. ఇవ్వండి ఇంకా ఆ పెయింటర్తో అంతా క్లీన్ చేపిస్తున్నాం అనమాట. ఇల్లు మాత్రం చాలా దారుణంగా పాడు చేసేసారండి. ఇంకా సరే ఇంకా ఓకే అనుకున్నాం మేము, ఏం చేయలేక. ఇదంతా క్లీన్ చేయడానికి నియర్లీ మాకు చాలా బాగా ఖర్చు అయిందండి. అది అమౌంట్ ఎంత అంటే నియర్లీ పెయింటింగ్ ఖర్చుకే 20,000 అయిపోయింది. ఇంకా విండోస్ అవన్నీ బాగు చేయించడానికి అది ఒక 2,000 పైన అయింది. ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి బాత్రూమ్ది వచ్చి మేము 3-4 times వేరే వర్కర్స్తో క్లీన్ చేయించామండి. ఒకసారేమో అర్బన్ క్లీన్ చేయించాము. అర్బన్ క్లీన్కి నియర్లీ 1,050 రూపీస్ ఎంతో అయింది 2 bathrooms. ఎందుకంటే పక్కన రూమ్స్ మీకు 2 తెలుసు కదా వెకేట్ అయినాయి అని. ఇంకా వాళ్ళ ద్వారా కూడా అవ్వలేదు ఫస్ట్. తర్వాత మళ్ళీ అగైన్ మనకి డైలీ ఉంటారు కదండి ప్లంబర్ వాళ్ళు, వాళ్ళతో క్లీన్ చేయించాం. వాళ్ళేమో 2,500 ఛార్జ్ చేశారు. ఎందుకంటే వాషింగ్ మిషన్ పాయింట్ అవి కూడా ఇచ్చేపించామన్నమాట మనం ఎక్స్ట్రా అవన్నీ. సో 2,500 ఛార్జ్ చేయించారు. సరే ఇంకా అది ఓకే అనుకున్నాం. ఇంకా తర్వాత ఇప్పుడు రెంట్కి వస్తున్నారు కదా కొత్త వాళ్ళు, వాళ్ళేమో కమోడ్ సరిగా బాగాలేదండి అని చెప్పారు బాత్రూమ్ది. మళ్ళీ అర్బన్ క్లీన్ పెట్టి మళ్ళీ నిన్న చేయించాము. అది కూడా అటాచ్ చేస్తాను. నిన్న అంటే ఈరోజు థర్స్డే కదా, వెన్స్డే క్లీన్ చేయించాం అనమాట. ఇవ్వండి అసలు పూజా మందిరం సింగిల్ రూమ్ కొట్టేశారు. అసలు దానిలో బట్టలు పెట్టారండి పూజా మందిరంలో. వాళ్ళు ఇంకా గ్రేట్ అనుకోవాలి, నేను ఏమన్నాలి. ఇదంతా వాటర్ లీక్ అయి చెమ్మ వచ్చేసిందండి మొత్తం. ఇంకా క్లీన్ చేయించిన తర్వాత ఎలా ఉందో లుక్ మీకు చూపిస్తాను. ఇదేమో సింగిల్ రూము. ఈ బాత్రూమ్ కొంచెం పర్లేదండి, క్లీన్ చేసిన తర్వాత ఒక 2 times చేయించాము. 3rd time అయితే చేయించలేదు సింగిల్ రూమ్లో అయితే. ఆ బాత్రూమ్ మాత్రం 3-4 times చేయించాం అనమాట. నిన్న కూడా మళ్ళీ ఇంకో 1,050 రూపీస్ అయింది. కాకపోతే ఒక బాత్రూమే కాబట్టి మళ్ళీ తర్వాత 550 రూపీస్ తీసుకున్నారు. ఎక్స్ట్రా కొంచెం పైన క్లీన్ చేయించుకున్నాం అనమాట. అదొక 250 రూపీస్. ఇంత ఖర్చు అయిందండి. ఇంకా అది కాకుండా కిచెన్ స్లాబ్ ఇరక్కొట్టేశారు అవన్నీ. తర్వాత వార్డ్రోబ్దేమో ఒక 500 అలా చాలా వరకు అయిపోయింది. ఇంకా పెయింట్ చేస్తున్న తర్వాత ఎలా ఉందో ఇల్లు మీకు చూపిస్తున్నా అండి. పాలిష్ అంతా అయిపోతున్న తర్వాత ఇదిగోండి ఆల్మోస్ట్ పెయింటింగ్ మాకు పెయింటే ఒక 10 days తీసేసుకున్నాడండి ఆ పర్సను. ఇంకా వర్కర్స్ తెలిసిందే కదండి, ఒకరోజు వస్తారు ఒకరోజు రారు, ఇంకేం చేయలేము. మాకేమో ఫస్ట్లో స్టార్టింగ్లో 2-3 daysలో చేసిస్తామన్నారు. నియర్లీ అది 10 days పైనే అయిపోయింది. ఇదిగోండి సింగిల్ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఒకే కలర్ వేయించేసామండి, ఇంకా డబల్స్ కలర్స్ వేయించుకోకుండా. ఎందుకంటే తర్వాత పెయింట్ వేయించేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా బాత్రూమ్ది అంతా, బాత్రూమ్ ఒక అద్దం ఎరక్కొట్టేశారండి. అది ఇంకా అదొకటి రీప్లేస్ చేయాలి సింగిల్ రూమ్కి, అదొకటి ఉంది బ్యాలెన్స్. ఇంకా ఈరోజు 1 BHK అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా సింగిల్ రూమ్ ఉందండి వెకేట్ అది ఫుల్ అవ్వాలి. ఇంకా చూద్దాం దానికి కూడా ఇంకెప్పుడు ముహూర్తం ఉందో. ఇంకా పెయింట్ అవుతున్న తర్వాత ఇలా అనమాట. ఇవన్నీ కిచెన్ స్లాబ్ అవన్నీ ఇరక్కొట్టేశారు కదా, ఇంకా అవన్నీ బయట పెట్టాం. ఇంక ఈ చెత్త అంతా మేము బయటకి ఇసిరేసామండి. గ్యాస్ మాత్రం కిందన వాళ్ళకి ఇచ్చేసాం కావాలంటే. ఇంకా సరే ఆ బాబు కిందన చిన్న బాబు పుట్టాడు కదా, వాడికి గిఫ్ట్ కింద అన్నట్టు ఇచ్చేసాము. అది వాళ్ళకి ఒక గుర్తుంటుంది మనం ఒక ఐటెం ఇచ్చామని చెప్పి అన్నట్టు. ఇంకోండి ఇంకా క్లీన్ చేయించిన తర్వాత కొంచెంగా పర్లేదు. ఇవ్వండి ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా లీక్ అవుతున్నాయి అని చెప్పారు. రెంట్కి వచ్చారు కదా, ఇంకా ప్లంబర్ది మళ్ళీ కొంచెం పని ఉందన్నమాట. ఇంకా ఒకళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఏదో ఒక ఉంటూనే ఉంటుందండి. ఇంకోండి అద్దాలు ఇవన్నీ ఇంకా నెక్స్ట్ టైం పెట్టించలేదనమాట. ఇంకా అద్దం తీపిచ్చేసాం డైరెక్ట్గా. ఇంకా ఎవరితో వచ్చినా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంకా మిర్రరే వద్దని చెప్పి తీపిచ్చేసాను.
ఇంకా ఇక్కడ వార్డ్రోబ్ కీస్ ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు నేను పైన వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ఏ కీస్ అవి సెట్ చేసి ఇవ్వాలన్నమాట. మన దగ్గర స్పేర్ కీస్ ఉంటాయి కదా, ఇంకా అవి ఇవ్వాలి వాళ్ళకి చూసి. ఇంకా బ్యాచులర్స్కి ఇస్తే మరీ ఇంత దారుణంగా చేస్తారనుకోలేదు. చూడ్డానికేమో బయట బాగానే ఉండి బాగానే మాట్లాడి ఎప్పుడు క్లీనింగ్ చేస్తున్నట్టే వీకెండ్స్ అలా కనిపించేవాళ్ళు మాకు. ఇంకా నేను గుడ్ అనుకునేదాన్ని. సో ఓన్లీ బ్యాచులర్స్ అయినా ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటున్నారని అనుకునేవాళ్ళం మా హస్బెండ్ నేను. తీరా చాలా దారుణం చేసి ఇచ్చేసారు మా హౌస్ని. ఇంకా ఇప్పుడైతే ఫ్యామిలీకే ఇచ్చుకున్నామండి. ఇంకా సింగిల్ రూమ్ అంటారా, ఫ్యామిలీస్ వస్తాయి, మరి బ్యాచులర్ వస్తారో తెలియదు. ఎందుకంటే చిన్న ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది, కానీ మరి ఒక బాబు అలా ఉంటే కనుక సింగిల్ రూమ్ సరిపోదు. న్యూలీ మ్యారీడ్ కపుల్కి అయితే సరిపోతుంది, కానీ ఇంకా లేకపోతే ఇంకా బ్యాచులర్స్ ఒక ఇద్దరు ఉండేటట్టు అంతే, ఎక్కువ మెంబర్స్ కాకోకుండా. ఇంకా అది కూడా మీరు రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి, వీక్లీ వన్స్ అని చెకింగ్ చేసుకుంటూ. అసలు యాక్చువల్గా అయితే నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. వేరే వాళ్ళు ఇంట్లో అద్దెకున్నప్పుడు మనం వెళ్ళి చెక్ చేస్తే నాకు నచ్చదు. ఎందుకంటే నేను ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు వేరే ఓనర్స్ చెక్ చేస్తే ఏంటా అనుకుంటాం కదా, ఆ ఫీలింగ్ ఉంటుందని చెప్పి నేను అసలు వచ్చేదాన్నే కాదు, బయట చూసుకొని అలా వెళ్ళిపోయే వాళ్ళము. కానీ అలా చేయలేదనే ఇంత దారుణంగా ఇల్లు ఇచ్చారని మాకు తర్వాత అర్థమైంది. ఇంకా తప్పదు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారని చెప్పి మన ఇల్లుని పాడు చేసుకోలేము కదా అని ఇంకా నేను రియలైజ్ అయ్యాను. ఇదిగోండి చూడండి, వాష్ చేసిన తర్వాత యాసిడ్ పోసిన తర్వాత కూడా అవ్వలేదన్నమాట. చెప్పాను కదా, 2-3 చేస్తే కానీ ఆ టైల్స్ ఒక షేప్కి రాలేదండి. ఇదంతా ప్లంబర్ వాళ్ళు చేస్తున్నారు వర్క్. ఇది ప్లంబర్ చేసినప్పుడు చూపించాను మీకు. పెయింటర్ వాళ్ళ తర్వాత ప్లంబర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళది కూడా బిట్టు నేను తీసానో లేదో గుర్తులేదు. షింకు అసలు మొత్తం షింక్లో అయితే వాటర్ కూడా వెళ్ళదండి, అలా చేసేసారు. ఇంకా క్లీన్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి అలా సెట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా నయం వీళ్ళకి వుడ్ వర్క్ చేపిద్దాం అనుకున్నాను రెంట్ హౌస్ వాళ్ళకి. డోర్స్ కాకుండా వుడ్ వర్క్ చేపిస్తే బాగుంది. ఇప్పుడు అందరూ వుడ్ వర్క్ ఇష్టపడుతున్నారు కదా, లోపల కిచెన్ కూడా అనుకున్నాను. కానీ ఇంకా రెంట్ హౌస్కి ఇది ఇంత చేపించడం మనకే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది, మెయింటెనెన్స్ చేయకపోతే మనలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. మనకంతా డబుల్ వర్క్ అది మళ్ళీ, ఎందుకంటే పాడైనవి అలా ఉంచలేము, మళ్ళీ తీపిచ్చేస్తే అంతా వేస్ట్. ఇంకా దేవుడిది మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఒక రూమ్ బాక్స్లో పెట్టించాను, పైన వాళ్ళు యూజ్ చేస్తే చేశారు, లేదంటే ఎక్కడైనా గుళ్ళో పెట్టేస్తారని. ఇంకా వినాయకుడు కూడా ఉన్నారు. ఇంకా నాకు ఎందుకో బయట పెట్టబుద్ధి కాలేదు, అందుకే అలా ఉంచేసాను. ఇంకా డోర్లు పాలిష్ కూడా చేయించానండి. పాలిష్ చేయించిన ఏంటంటే ఎక్కువ ఇక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి కదా, డోర్స్ అనేవి ఇంకా అలాగే అయిపోతాయి, కలర్ మారిపోతాయి అని చెప్పారు పెయింటరు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఇవన్నీ ఇంకా సింగిల్ రూమ్ది కూడా ఇలా వర్క్ జరుగుతుందన్నమాట. చూడండి, వాళ్ళు అసలు ఏమీ ఐటమ్స్ కూడా బయట పడేయలేదు, పర్సనల్ ఐటమ్స్ కూడా అలా వదిలేసి వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా మా డోర్స్ కూడా పాలిష్ చేయించుకున్నామండి. పాలిష్ చేయకముందు ఇలా ఉన్నాయి మా డోర్స్. నేను ఎప్పటికప్పుడు కోలిన్తో అలా ఇచ్చేసేస్తాను అనమాట. ఇది ఈస్ట్ సైడ్ వస్తుంది డోరు, అందుకే అటు వర్షం ఎక్కువ పడుతుంది కదా, అలా ఉందన్నమాట. ఇంకా డోర్ పాలిష్ కూడా చేయించేసాం మావి కూడా. ఇంకా కటన్ రాడ్స్ అన్నీ ఫిక్స్ చేయించేసాము. ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది. షింక్ది మాత్రం ఎంతైనా ఇలాగే ఉందండి, ఇంకా క్లీన్ రావట్లేదు. నేను ఏంటంటే అది బాత్రూమ్ది చేపిస్తున్నాం కదా, లోపల బాత్రూమ్ వర్క్ జరుగుతుంది, మీకు అది కూడా చూపిస్తాను. చెప్పాను కానీ 3-4 టైమ్స్ చేయించాం అనమాట బాత్రూమ్ది. ఇంకా విండోస్ అంతా క్లీనింగు, ఒక విండో మొత్తం ఇరిపేశారనమాట. అంటే ఏదో కాయిల్ సంథింగ్ ఏదో పెట్టారు, ఇదిగోండి వాషింగ్ మిషన్ పాయింట్ చేయించాం అనమాట. ఇది ప్లంబర్ వాళ్ళు వచ్చినప్పుడు సెకండ్ టైం వచ్చిన వాళ్ళది. వాళ్ళు చేయగా ఇలా అయిందనమాట సెకండ్ వాళ్ళది. ఇంకా థర్డ్ వాళ్ళది నిన్న చేశారు, అది కూడా బిట్ యాడ్ చేస్తాను. ఇంతమంది చేస్తే కానీ ఒక బాత్రూమ్ ఒక కొలికి రాలేదు. ఇవన్నీ ఇంకా ఫిట్టింగ్ అంతా అయిపోయింది.
ఇంకా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ట్యాప్స్కి వేసే ప్లాస్టిక్ ఉంటుంది కదా, అదనమాట. చెప్పాను కదా, షింక్ది మాత్రం అసలు క్లీన్ అవ్వలేదండి. అది ఎంత చేస్తున్నా. సింగిల్ రూమ్లోకి కొంచెం వాటర్ వచ్చేసాయి. ఏంటంటే పక్కన వాళ్ళు వాటరింగ్ చేశారు. అదొక డబల్ పని అయిపోయిందనమాట మాకు. అయ్యో, మా హస్బెండ్ అంటారు నెక్స్ట్ టైం మాత్రం మనం ఉండేటట్టే కట్టించుకోవాలి, రెంట్ హౌస్ బేడా అంటారు, వద్దు అని. అయ్యో అయ్యో. కానీ ఏంటంటే మన ఇది ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ అప్పుడు ఇది ఒక ఇన్కమ్ కింద ఉంటుందని చెప్పి నా ప్లాను. అంటే దీని డబ్బులు మనం బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది అంటారు, కానీ సొంత ఇల్లే కదా. చెప్పాను, ఒక మిర్రర్ ఇరిపేశారండి సింగిల్ రూమ్ది, అదొకటి బాగా చేయించాలి. ఇంకా వేస్ట్గా ఈ ఐటమ్స్ అన్నీ పడేసామండి, ఇంకే మనం ఏం చేసుకోలేము. ఇదిగోండి, ఇది నిన్న క్లీన్ చేసిందనమాట. మీకు అబ్జర్వ్ చేసి తెలిసిపోతుందా, అంత వాల్స్ అంతా క్లీన్ అయిపోయినాయి. కాకపోతే ఒక డ్రమ్ దగ్గర వాటర్ లీక్ అవుతుంది. మళ్ళీ ఫైనల్గా అర్బన్ వాళ్ళతోనే మళ్ళీ క్లీన్ అయిందనమాట బాత్రూము. ఇదిగోండి, ఇంకంతా క్లీన్ చేయించాను. క్లీన్ చేశానండి నేనే పైకి వెళ్ళి. అయ్యో, రోబో ఉంటుంది కదా, రోబోని పెట్టి దానికి అలా చూసుకుంటూ చేయించా. దాంతో ఫైనల్గా మా బెంగళూరులో మా హౌస్ సెకండ్ ఫ్లోర్ ఇలా ఉందండి. ఇంకా నేను రెస్టారెంట్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను. పక్కన ఈ సౌండ్ ఏంటంటే మా రోబో హౌస్ క్లీన్ చేస్తుంది, దాన్ని సౌండ్ ఇగ్నోర్ చేసేసేయండి. వాయిస్ ఏమైనా డిస్టర్బ్గా అనిపిస్తే. ఇది సింగిల్ రూమ్, ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే దాన్ని ఏం క్లీన్ చేయించలేదండి. ఇంకోండి, ఎందుకంటే ఇంకా రెంట్కి రాలేదు కదా, రెంట్కి వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి క్లీన్ పెడితే సరిపోతుంది. మళ్ళీ ముందు చేయించి మళ్ళీ తర్వాత అంటే అదిగోండి క్లీన్ చేసిన. సారీ, వాయిస్ కొంచెం బ్రేక్ అయితే ఇంకన్నమాట. ఇంకా ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. నైట్ ఈవినింగ్ అయితే చాలా వర్షాలు ఫుల్. ఈ వీడియో కనుక నచ్చితే చూడండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.